హలో అండి అందరికీ. మిగిలిన దోస పిండితో ఇలా చిన్న చిన్న బర్గర్ల లాగా చేసుకోండి. పిల్లలకు చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్గా. చూడండి ఎంత బాగున్నాయో లోపల స్టఫింగ్తో. ఒక్కసారి అయితే ట్రై చేయండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఇదైతే మిగిలిన దోశ బ్యాటర్ అండి. ఇందులో స్టఫింగ్ కోసం అయితే చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు కొంచెం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చిలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు అందుకే వేయలేదు. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఇవి పిల్లల కోసం కదండి. నేనైతే ఏం మసాలాలు అయితే వాడలేదండి. ఓన్లీ సింపుల్గా చేశాను స్టఫింగ్ అంతే అండి. స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే దోశ ప్యాన్ తీసుకొని దాని మీద చిన్న చిన్న ప్యాన్ కేక్ లాగా ఇలా దోశలను అయితే పోసుకోండి. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని అయితే ఈ ఒక్క ప్యాన్ కేక్ మీదనైతే వేసుకోండి. మిగిలిన దాన్ని దీనిపైననైతే పెట్టుకోవాలి అంతే అండి. చాలా సింపుల్ అండి. చాలా ఈజీ రెసిపీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి అంతే అండి. ఇలా అయితే చేసుకొని మళ్ళీ ఇంకోవైపుకి తిప్పి అయితే కాల్చుకోవాలండి. చాలా బాగుంటుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఒక్కసారి అయితే ట్రై చేయండి. సేమ్ ఉల్లి దోశలాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి అన్నీ ఇలాగే చేసుకోవాలి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.